ఫ్రెండ్స్ ఇది iQOO 15R ఫిబ్రవరి 24 లాంచ్ అవుతుంది ఇండియాలో. అండ్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 40,999కి వస్తుంది. ఆ ప్రైస్ లేదు మీకు 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్ తక్కువ రేట్లో వస్తున్న మొబైల్ అని కూడా చెప్పొచ్చు. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఈ ఫోన్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో మొత్తం చూద్దాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ iQOO 15Rది అండ్ దీని కలర్ వచ్చేసరికి ట్రయంఫ్ సిల్వర్ కలర్. ఇది 12GB ర్యామ్ 512GB మోడల్. సార్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూడాలి కేస్ ఎలా వస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఫోన్ చూడొచ్చు, కొద్దిగా సైజ్ కాంపాక్ట్లో ఉంది, చిన్న సైజ్ ఫోన్ ఇది, బాగుంది. ఇది ఫోన్ డిజైన్ బాగుంది, ఇక్కడ చూడొచ్చు చెక్స్ టైప్లో అయితే వస్తుంది, బాగుంది ఫోన్ చూడడానికి. అండ్ నెక్స్ట్ బాక్స్ లోపల క్లియర్ కేస్ అయితే ఇస్తున్నారు, కేస్ కూడా వేసి చూద్దాం ఫోన్కి ఎలా ఉంటుందో. ఇది కేస్ లుక్, ఫోన్కి వేస్తే డిజైన్ అయితే పాడవట్లేదు, బాగుంది కేస్ కూడా. అండ్ నెక్స్ట్ లోపల వారంటీ కార్డు ఒకటి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి టైప్ C to Type C కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్. ఫైనల్లీ చార్జర్, ఇది 11x9.1 అంటే 100 వాట్ చార్జర్. ఇది Type C ఇన్పుట్తో వస్తుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.59 ఇంచ్ డిస్ప్లే, 1.5K 144Hz AMOLED డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్, స్టోరేజ్ UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, మొత్తం 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, 66, 68, 69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో కూడా ఫోన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిపార్ట్మెంట్ వైజ్ వద్దాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడదాం, ఎందుకంటే iQOO అంటే మనకి వచ్చే పర్ఫార్మెన్స్ గేమింగ్. ఇది కూడా పర్ఫార్మెన్స్ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇది మీకు 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది, పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ సూపర్ కంప్యూటింగ్ QT చిప్ కూడా ఉంటుంది. సో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు 144 FPS లో మీరు స్టేబుల్ ఫ్రేమ్ రేట్ లో మీరు BGMI ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మీకు లాస్ట్ జనరేషన్ 8 Gen 3 తో కంపేర్ చేస్తే CPU, GPU, NPU పరంగా ఎంత ఇంప్రూవ్ అయింది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఈ ఫోన్ మీకు 13 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమ్స్ మీరు చాలా బాగా ఆడుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు గేమింగ్ పరంగా అయితే మాత్రం. అండ్ ఫీచర్స్ కూడా అన్ని ఉంటాయి. ఫీచర్స్ మీరు ఏదైతే iQOO 15 వీడియో ఒకసారి చూడండి, మన అన్బాక్సింగ్ వీడియో, దానిలో ఏదైతే ఫీచర్స్ మీకు చూపించానో అన్ని ఉంటాయి. Q చిప్ జోన్ ఉంటుంది, గేమ్ టూల్స్ ఉంటాయి, ఒక్క ఫీచర్ కూడా మిస్ అవ్వలేదు. iQOO 15 లో ఉన్న ప్రతి ఫీచర్ మీకు iQOO 15R లో అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఇంకా డీప్ గా చెక్ చేయాలనుకుంటే మాత్రం iQOO 15 వీడియో అయితే చెక్ చేయండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తారు, డైరెక్ట్ మీరు ఫీచర్స్ కి వెళ్ళిపోతారు. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా దీనిలో మీకు 6.5K వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ ఒక 1 hour గేమ్ ఆడినా కానీ మీకు 42.2 మ్యాక్స్ అంతవరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. అది కూడా 144 FPS లో BGMI ఆడితే. 1 hour గేమ్ ఆడితే బ్యాటరీ 18% వరకు డ్రాప్ అయింది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్, దీనికి స్ట్రీమ్ చేయొచ్చు. ఎవరైనా మీరు స్ట్రీమ్ చేయాలనుకుంటే, చాలా మంది ఇప్పుడు గేమ్ స్ట్రీమ్ చేస్తూ ఉన్నారు కదా, ఆండ్రాయిడ్ ఫోన్స్ మనం స్ట్రీమ్ చేసేటప్పుడు మైక్ ఆన్ చేసాం అనుకోండి, మన టీమ్మేట్ వాయిస్ మనకి వినపడదు. సో సౌండ్ బయటకు వస్తుంటుంది, గేమ్ సౌండ్ బయటకు వస్తూ ఉంటుంది. సో దీనికి వీళ్ళు సపరేట్ గా సొల్యూషన్ తీసుకొచ్చారు, యాప్ అయితే తీసుకొని వచ్చారు. ఈ యాప్ మీకు ప్లే స్టోర్ లో దొరకదు, మీరు డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం వెబ్సైట్ది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్కి. మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత PC సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ లింక్ అక్కడ మీకు PC అని కనిపిస్తుంది కదా, అక్కడ అది మీరు PCలో ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీరు గేమ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇప్పుడు iQOO 15 అనుకోండి 2K వరకు చేయొచ్చు, ఇది 1.5K వరకు చేయొచ్చు 60 FPS లో. ప్లస్ పాయింట్ ఏంటంటే దీనివల్ల మీకు మైక్ ఆన్ చేసినా కానీ టీమ్మేట్స్ తో మీరు మాట్లాడవచ్చు, ఇన్ గేమ్ మాట్లాడవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. లైక్ ఐఫోన్ లో మీరు స్ట్రీమ్ ఎలా చేస్తారు సేమ్ అలా దీనిలో కూడా చేయొచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఒకవేళ మీరు స్ట్రీమ్ చేయాలనుకున్నా కానీ చేయొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు బెస్ట్ ఉన్నాయి మార్కెట్. ఇప్పుడు LPDDR5X అల్ట్రా ర్యామ్, స్టోరేజ్ UFS 4.1. గేమింగ్ పరంగా మాత్రం ఏది దీనిలో మైనస్ అని చెప్పడం, ప్రతిదీ ప్లస్ పాయింటే. మీకు గేమింగ్ పరంగా మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాబట్టి చిన్న సైజ్ ఫోన్ ఇది, లైక్ 6.59 ఇంచ్ డిస్ప్లే. మీకు పెద్ద చేతిలో ఉన్నాయనుకోండి కొద్దిగా ఇబ్బంది పడతారు, కానీ నార్మల్గా మీడియం చిన్న చేతిలో అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది ఫోన్ పట్టుకోవడానికి, గ్రిప్ కూడా. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డిజైన్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక స్టెప్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఇండికేషన్ వీళ్ళు చెప్పేది వచ్చేసరికి మీరు లైఫ్ లో ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తుంటారు కదా, సో దాని ఇండికేషన్ లాగా ఇలా ఇచ్చినట్టు చెప్తూ ఉన్నారు. మీరు కూడా లైఫ్ లో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా బ్యాక్గ్రౌండ్ ఇదే ప్యాటర్న్ పెట్టించాను, ఒకసారి చూడండి. ఈ ఫోన్ 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి మీకు ప్లెయిన్ కలర్ కూడా ఉంటుంది, అది వచ్చేసరికి డార్క్ నైట్ కలర్, ఇది వచ్చేసరికి ట్రయంఫ్ సిల్వర్ కలర్. అండ్ ఇది కొద్దిగా మీకు వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండేది, 206 grams ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 8.1 mm ఉంటుంది. అదే మీరు డార్క్ నైట్ కలర్ తీసుకుంటే అది థిక్నెస్ 7.9 mm ఉంటుంది, వెయిట్ 202 grams ఉంటుంది. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ వచ్చేసరికి మొత్తం ఇది మెటల్ ఫ్రేమ్, ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ అప్ గ్లాస్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ అంటారు, ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ చెప్పలేదు. అండ్ డిజైన్ ఇంకోటి బాగా నచ్చింది నాకు, రౌండెడ్ కార్నర్స్ అనమాట. సైడ్స్ ఏదైతే మీకు కార్నర్స్ చూస్తున్నారో ఇవి చాలా రౌండ్ ఉంటాయి. సో మీరు పట్టుకున్నప్పుడు గ్రిప్ అనేది
పర్ఫెక్ట్ అయితే ఉంది. ఈవెన్ మనం గేమ్ ఆడుతున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. కెమెరా కూడా మీకు ఈ సైడ్ కి అయితే ఉంది, మిడిల్ లో అయితే లేదు. సో మీకు బాగానే ఉంటుంది మీరు పట్టుకున్నప్పుడు. సైజ్ కూడా చిన్నగా ఉంది ఫోన్, 6.59 ఇంచ్ కాబట్టి మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. వన్ హ్యాండ్ లో యూజ్ చేయొచ్చు అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. డిస్ప్లే విషయానికి వస్తే 6.59 ఇంచ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ తో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. AMOLED స్క్రీన్, HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్, HBM వచ్చేసరికి 1800 నిట్స్ ఉంటుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే మీకు బాగా కనిపిస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5000 నిట్స్ వరకు ఉంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు. డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కంటెంట్ అయితే ఏముండవు. వీళ్ళది ఓన్ గా సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, సౌండ్ బాగానే ఉంది స్పీకర్స్ నుంచి. అండ్ దీనిలో మీకు LDAC కానీ LHDC కానీ ఇట్లాంటి కోడాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో బ్లూటూత్ ద్వారా మీరు వైర్లెస్ మీరు మంచి క్వాలిటీ ఆడియో అయితే వినొచ్చు. బ్యాటరీ ఇంకో ప్లస్ పాయింట్, దీనికి 7600 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మీకు ఛార్జింగ్ కూడా 100 వాట్ వరకు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చిన్న సైజ్ ఫోన్ ఇది, 7600 mAh బ్యాటరీ. మీరు ఎంత హెవీ యూస్ చేసిన ఫుల్ వర్కింగ్ ఈజీగా అయితే వస్తుంది. కొద్దిగా మీడియం వాడేవాళ్ళైతే మాత్రం 1.5 డే కూడా మీరు బ్యాటరీ లైఫ్ దీని నుంచి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ అయింది. జస్ట్ 25 to 30 minutes లో 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఒక 1 hour టైం తీసుకుంటుంది. కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది ఫోన్. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. సోనీ సెన్సార్ ఇది, సోనీ LYT700V. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి ఓమ్ని విజన్ సెన్సార్. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ తెలిసిందే కదా, మీకు కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది మీ ఫేస్ కి. మీరు చూడడానికి కొద్దిగా అందంగా అయితే కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. దీనిలో మనకి సపరేట్ గా టెలిఫోటో లెన్స్ అయితే ఏముండవు. ఇన్ సెన్సార్ జూమ్ చేసి మీరు 50mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ అయితే ఇవ్వచ్చు. లైటింగ్ బాగా ఉందనుకోండి, బాగానే వస్తుంది డీటెయిల్స్ అవన్నీ. మీరు ఒకవేళ లో లైట్ కిల్లర్ అనుకోండి, 50mm లో మీరు తీస్తే కొద్దిగా సాఫ్ట్ ఉంటాయి ఫేస్ మొత్తం మీరు చూడొచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. ఇది కూడా అంతే మీకు బ్యూటీ అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మెయిన్ కెమెరాస్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు మీరు యూస్ చేసుకోవచ్చు. మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ దీనిలో మీకు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండు యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్ చూడండి ఫ్రెండ్స్. iQOO 15R బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఇక్కడ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60 రికార్డ్ చేస్తున్నా. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడండి మీకు ఎలా ఉందో. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. అండ్ సన్కి ఎగనెస్ట్ ఉన్న ఇప్పుడు దాకా, ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నాను. వీడియో చూడండి ఎలా ఉందో. iQOO 15R బ్యాక్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. iQOO 15Rది 4K 60 వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. సన్ నాకు ఎగనెస్ట్ ఉన్నాడు ఇప్పుడు సన్ ఎదురుగా ఉన్నా నేను. ఇంకా వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. iQOO 15Rది. అండ్ ఆడియో కూడా జడ్జ్ చేయండి. మీకు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం 1080p 60లో ఉంటుంది మీకు అల్ట్రా స్టెబిలైజేషన్. అండ్ స్లో మోషన్ వచ్చేసరికి 1080p 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే అసలు లేదు. అండ్ దీనిలో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ సీజనల్ పోర్ట్రేట్స్ ఉన్నాయి చూసారా, లైక్ వివో ఫోన్స్ లో మీరు చూస్తూ ఉంటారు. 4 ఫస్ట్ లో తీసుకొచ్చారు కదా వీళ్ళు. 4 AI పోర్ట్రేట్స్ అయితే స్టైల్స్ అయితే ఉన్నాయి. వాటిని యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫోటో తీసిన తర్వాత కొన్ని AI ఫీచర్స్ లైక్ AI ఎరేజర్ ఉంటుంది, AI ఇమేజ్ ఎక్స్పాండర్, AI మ్యాజిక్ మూవ్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు ఫోటో తీసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ ArduinoS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 4 సంవత్సరాలు మీకు Android అప్డేట్స్ వస్తాయి. 6 years వస్తే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి మీకు. కస్టమ్ అయ్యేది మాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం, యాప్ క్లోన్ చేసుకోవడం, యాప్ హైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీరు కాల్ మాట్లాడేవాళ్ళు వాళ్ళకి వినపడదు. మొత్తం కంప్లీట్ ఫీచర్స్ ArduinoS 6 సంబంధించి డీటెయిల్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ చేశాను నేను. ఒక మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తే, లేకపోతే డిస్క్రిప్షన్ కూడా పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు సెన్సర్స్ అన్ని ఉన్నాయి. జైరో కూడా చాలా బాగా పనిచేస్తుంది. మ్యాగ్నోమీటర్ కానీ యాక్సిలోమీటర్ కానీ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ కి 41,000 లో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తున్నారు. అండ్ దాంతో పాటు NFC ఉంది, Wi-Fi 7, Bluetooth 6, IR బ్లాస్టర్ ఉంది. USB 2 సపోర్ట్ తో వస్తుంది. USB 3 అయితే లేదు. అంటే మీరు ఫాస్ట్గా ఫైల్స్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది పడాలి. స్ట్రీమింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే డైరెక్ట్ యాప్ ఉంది దాని నుంచి మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా లేదు. డ్యూయల్ నానో సిమ్ అయితే పెట్టుకోవచ్చు, 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 256GB తో వస్తుంది. యాక్చువల్ ప్రైస్ వస్తే 44,999 రూపాయలు. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి, 12,256. ఇది వచ్చేసరికి 47,999. 12,512GB కూడా ఉంది. ఇది వచ్చేసరికి 52,999 వస్తుంది. బ్యాంక్ ఆఫ్ విషయానికి వస్తే 4,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది HDFC యాక్సిస్ బ్యాంక్ మీద ఫస్ట్ సేల్ లో. అంటే
నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 40,999కి వస్తుంది. బేస్ మోడల్ మీకు 40,999 రూపాయలకి వస్తుంది. అంతేకాదు వీళ్ళ ఐక్యూ TWS 1 ఇయర్బడ్స్ ఉంటాయి కదా, 1,800 రూపాయలు ఉంటాయి. అవి ఫ్రీగా ఇస్తున్నారు ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి. ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 24వ తారీఖుని స్టార్ట్ చేస్తున్నారు. సేల్ వచ్చేసరికి మార్చి 3వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఐక్యూ 15R సంబంధించి. ఒకవేళ మీరు ఆ బడ్జెట్ 40,000 దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ప్రెజెంట్ మార్కెట్లో ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అక్కడ ఆ ప్రైస్లో మీకు ఈ ప్రాసెసర్తో 8 Gen 5 ప్రాసెసర్తో నాకు తెలిసి వేరే ఫోన్ అయితే దొరకదు. అది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. ఒక పర్ఫార్మెన్స్ ఎక్కువ, హైయెస్ట్ ప్రయారిటీ, బడ్జెట్ 40,000 దగ్గరలో ఉంటే మాత్రం అప్పుడు ఈ ఫోన్ మీరు ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది ఐక్యూ 15R? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.